ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు కదా, ట్రెడిషనల్గా రెడీ అవ్వచ్చు కదా అని చెప్పేసి. నాకు మోడ్రన్గా ఉండడమే ఇష్టము. బట్ ట్రెడిషనల్ అంటే ఎప్పుడో ఒకసారి ఓకే, బట్ డైలీ అయితే కాదు. సో ట్రెడిషనల్ అంటే ఇదే కదా, ఇట్లా గాజులు వేసుకోవాలి, గోల్డ్ అండ్ బ్లాక్ బ్యాంగిల్స్. ఓకే, అండ్ చైన్ అండ్ యా. ఇంత బరువున్నవి ఎక్కువసేపు పెట్టుకుంటే పెయిన్ అవుతుంది కదా చెవులు. సో ఇప్పుడు వీడియో అయిపోగానే తీసేస్తాను, ఎందుకంటే షూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా టైం పడుతుంది. అప్పుడు దాకా ఇలా పెట్టుకుని ఉండను. చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, అంటే చాలామంది అంటే ఎవరో కొందరు, ఐ థింక్ గర్ల్స్ అనుకుంటా, ట్రెడిషనల్గా ఉండొచ్చు కదా. అందుకని నేను ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. సో ట్రెడిషనల్ అంటే బొట్టు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఉంది. సో చెవులి అయితే పెట్టుకున్నాను, అండ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఎప్పుడైనా ఒక వీడియో చేస్తాను, ఎప్పుడైనా అంటే కుదిరితే రేపు చేస్తాను. నా దగ్గర చాలా జ్యువెలరీ ఉంది. జ్యువెలరీ అంటే నార్మల్ పిచ్చిది. నా పెళ్ళికి కూడా నేను పిచ్చి జ్యువెలరీని వేసుకున్నాను, ఎందుకంటే గోల్డ్ అంతా మా వాళ్ళు వేసుకున్నారు. సో ప్రజెంట్ షూట్కి అయితే మామూలుగా కొన్ని జ్యువెలరీ తీసుకొని వచ్చాను. నా దగ్గర ఎప్పుడు కూడా జ్యువెలరీ బాగానే ఉంటుంది, కానీ నేను ఎప్పుడు వేసుకోను జ్యువెలరీ. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి, బ్యాంగిల్స్ చెవులు, రింగ్స్ ఉన్నాయి, చైన్స్, చెవులు. నాకు నాకు సింపుల్గా ఉండడం ఇష్టం. సో అందుకనే నేను తొందరగా జ్యువెలరీ పెట్టుకోను. ఎప్పుడు కూడా ఎప్పుడు తీసేద్దామా అని ఉంది ఇదంతా జ్యువెలరీ. ఒకప్పుడు ఇష్టం ఉంటుండే, ఇప్పుడు ఎలా అంటే సింపుల్గా ఉండడం ఇష్టం. అందుకనేసి ఒళ్ళంత బరువుగా ఉంది, చెవులు, చేతులు అంత బరువుగా ఉంది. ఆ బరువు అయితే మోయగలను, కానీ ఈ బరువు అయితే నేను మోయలేను. చూసేకి అకిరవ మాదిరి ఉన్నాడే నన్సము, చూసేకి అకిరవ మాదిరి ఉన్నాడే నన్సము. చూసేకి అకిరవ మాదిరి ఉన్నాడే నన్సము. సో జ్యువెలరీ వీడియో ఇంట్లో ఉన్నప్పుడు
చేసి అప్లోడ్ చేస్తాను. నన్నేమో 8 కల్లా లొకేషన్లో ఉండాలి అనేసి ఒక అతను చెప్పాడు. చూస్తే ఇక్కడ షూట్లో ఎవ్వరు లేరు. ఇప్పుడు 9 దాటిపోయింది, ఇంకెవ్వరు